హాయ్ అండి అందరికీ. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నాము. ఎందుకింత సడన్‌గా ప్రయాణం కట్టాము అనుకుంటున్నారా? రీసెంట్‌గా మా చిన్న తమ్ముడికి కూడా పెళ్లి అయింది కదండీ! మా మరదల్ని చూడ్డానికి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లి వచ్చారు. చాలా దూరం నుంచి వచ్చారు కదండీ! అందుకని తీసుకొని వెళ్ళాము. మాకు దగ్గరే కదా! ఇక్కడ నుంచి 1 అవర్ పడుతుంది స్వర్ణగిరి వెళ్ళాలంటే. వెళ్ళి మళ్ళీ వచ్చేయొచ్చు ఈవినింగ్ వరకు అని అందరము స్టార్ట్ అయ్యామండి. మా పిన్ని, మా బాబాయ్, అత్తయ్య, వాళ్ళ కూతురు ఉష. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళే దారి ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు. మేము తీసుకెళ్ళింది ఆటో కదా! కొంచెం ఇబ్బందిగా ఉంటది వెళ్ళడానికి. ఇక్కడ ఇంకా సీసీ రోడ్ అవ్వలేదు. ఇక్కడ నుంచి చూస్తున్నారా కొంచెం లైట్‌గా కనిపిస్తుంది కొంచెం దూరంలో. దేవాలయం దగ్గరికైతే వచ్చేసాము. చూడండి ఇక్కడ బాబాయ్ మిన్నుని ఎత్తుకున్నాడు. తను ఉష. పిన్ని ముందు వెళ్తుంది. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. గుళ్ళోకి వెళ్ళడానికి చెప్పులు ఇక్కడే వదిలేసుకొని వెళ్ళాలి. మేము స్టార్ట్ అయింది 1:32కి స్టార్ట్ అయ్యాం కదా! బాగా ఎండలు మండిపోతున్నాయి. చెప్పులు ఇక్కడ వదిలేసి వెళ్ళాలి అంటే ఆలోచించాం కానీ వెళ్ళాలి కదా! చూడాలి అంటే సో ఇక్కడ వదిలేసుకున్నాము. పక్కన చూడండి మామిడి తోట చాలా బాగుంది. వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళి తినడము, కూర్చోవడము, కాలక్షేపం చేయడము చాలా బాగా అనిపించింది. చూడండి గుడి కూడా ఎంత బాగుంది. ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాలి ఎండలో అంటే కాసేపు ఆగి నిల్చొని పరిగెత్తుకుంటూ కింద వాటర్లో నడుస్తుంటే ఏమంత ఎండ అనిపించలేదు. కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్తున్నాము దర్శనానికి. చిన్నామె పడుకుంది, మా పిన్ని ఎత్తుకుంది, నేను వాళ్ళ తాత ఎత్తుకున్నాడు. ఇంక లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఎదురుగా స్వామివారి పాదాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి స్వామివారి పాదాల దగ్గర అందరూ కాయిన్స్ నిలబెడుతున్నారు పైన. స్వామివారి పాదాలు దర్శనం చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి మెట్ల గుండా వెళ్ళాలి. మా అత్తయ్య ఫొటోస్ దిగుతున్నారు. గుడి చూడ్డానికి అసలు 2 కళ్ళు చాలనంతగా బాగుంది బయట నుంచి చూస్తే. గోవిందనామాలు చదువుకుంటూ మెట్లు ఎక్కుతూ లోపలికి వెళ్ళిపోవడం. లెఫ్ట్ సైడ్లో మనకి విష్ణుమూర్తి యొక్క దశావతారాలకు సంబంధించిన శిల్పాలు కూడా ఉన్నాయి. మత్స్యావతారం, కూర్మావతారం, శ్రీ వామనావతారం, పరశురామావతారం, శ్రీరామావతారం, బలరామావతారం, శ్రీకృష్ణావతారం, కల్కి అవతారం ఇట్లా దశావతారాలు ఉన్నాయి కదా అవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి మీకు ఒక 2 అవతారాలు చూపిస్తున్నాను. శ్రీకృష్ణ అవతారము ఇంకా ఇది కల్కి అవతారం. ఫైనల్గా గుళ్ళోకి వెళ్ళడానికి టికెట్ తీసుకొని మొబైల్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి వెళ్ళిపోతాము. లోపల దర్శనం చేసుకొని బయటికి వచ్చేస్తాము. లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ కదా! బయటికి వచ్చాక తీసుకున్నాం. శ్రీ కార్యసిద్ధి హనుమాన్ ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాడు పక్కనే. కాస్త దగ్గరికి వెళ్ళి చూద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. కార్యసిద్ధి హనుమాన్ చిన్న తల్లి అమ్మమ్మ ఫొటోస్ దిగుతున్నారు. అక్కడ కనిపించే దగ్గర విష్ణుమూర్తి వాటర్లో పడుకొని ఉంటాడు కదా అక్కడ ఉంటాడండి. ఇక్కడ ఇది మెయిన్ గుడి. లైన్లో నిల్చొని లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడమే. దేవుని దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చేయడం. లోపల చాలా బాగుంది. దేవుడి అద్దాల మేడ, పల్లకి చూసి లోపలే కాసేపు కూర్చొని బయటకి వచ్చేసాము. నైట్ టైం బాగుంటుందంట. ఇంకా లైటింగ్తో ఉంటుందంట. మాకు వీలవ్వదు కదా చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకని నైట్ వరకు ఉండలేకపోయాము. ఇక్కడ జయగంట మండపం ఇక్కడ చూడండి గంట ఎట్లా కొడుతున్నారు. ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఎంత బాగుంది.
చుట్టూ చెట్లు, మధ్యలో గుడి. ఒక్క నిమిషం అక్కడ మొత్తం మర్చిపోతాం. మిన్నయ్య మమ్మీ ఎత్తుకో అంటున్నాడు. ఎంటర్ అయిన దగ్గర నుంచి గోవింద వద్దు అమ్మా, గోవింద వద్దు, గోవింద వద్దు, వెళ్ళిపోదాం అని అంటున్నాడు. ఇంకా లోపలికి వెళ్తున్నాము. గుళ్ళో ఉండే జనం కంటే ఇక్కడ ఉన్న జనం చాలా ఎక్కువ కనిపిస్తారు. గుళ్ళో చాలాసేపు ఉండనివ్వరు కదా, అందుకని ఇక్కడికి వచ్చి ఆల్ట్ అయిపోతారు. మిన్నుని బాబాయ్ ఎత్తుకున్నాడు. లోపలికి వెళ్ళిపోతున్నాము. ఎండలోనే నడుచుకుంటూ వెళ్తున్నాము. కింద కాళ్ళు మండుతున్నాయి. ఇక్కడ నుంచి చూస్తే మనం స్టెప్స్ ఎక్కుకుంటూ వచ్చాం కదా, అది కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ కిందికి వెళ్దాము. వాటర్లో చూడండి విష్ణుమూర్తి విగ్రహం. అందరూ దేవుడిపైకి కాయిన్స్ వేస్తున్నారు ఇందులో. ఇక్కడ సైడ్ నుంచి క్లియర్గా కనిపించట్లేదు అని అటు సైడ్ వెళ్ళాము. పైనుంచి కూడా చూడండి, పైన చూడండి ఎంతమంది ఉన్నారో. బాబాయ్ని పిన్నిని కిందనే వదిలేసి మేము పైకి వెళ్ళాము. పైకి వెళ్ళి వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ ఫోటో సెషన్ అవుతుంది. ఫొటోస్ దిగుతున్నారు, సెల్ఫీస్. వాళ్ళని కిందే వదిలేసి పైకి వచ్చేసాము. వాళ్ళు ఇంకా మేము నడవలేము, మీరు వెళ్ళిరండి అని చెప్పారు. నేను ఉషా పైకి వచ్చేసాము. కింద కంటే పైనుంచి చూస్తే దేవుడు ఇంకా మంచిగా కనిపిస్తాడు. చూడండి ఎంతమంది వస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. దగ్గరే కదా, చాలామంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, వెళ్ళి రావచ్చులే అనుకున్నాం. కానీ మేము ఇక్కడికి వచ్చాక, ఇంతమందిని చూశాక ఇంత లేట్గా వచ్చామా అనిపించేంతలా ఉంది ఇక్కడ. దగ్గర ఉండి కూడా మేము రాలేకపోయాము, కానీ ఇవాళ టైం కుదిరింది. దేవుడి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. బయటికి వచ్చేసి పులిహోర, లడ్లు, ప్రసాదం తీసుకున్నాము. తిని కాసేపు కూర్చున్నాము. కాసేపు కూర్చొని మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఇది రిటర్న్లో. అందరూ లోపలికి వెళ్తుంటే బొట్టు పెట్టుకున్నారు. మేము రిటర్న్లో వస్తుంటే బొట్టు పెట్టుకున్నాం. మా చిన్న తల్లికి చూడండి ఎంత బాగుంది. మిన్నయ్యకి నాకొద్దు బొట్టు, గోవింద నామాలు, గోవింద వద్దు, గోవింద వద్దు అంటున్నాడు. కాసేపు ఉండి రిటర్న్ అయిపోయాము. వర్షం స్టార్ట్ అవుతుందేమో అని ఎర్లీగా వచ్చేసాం. పిల్లలు ఉన్నారు కదా. ఇప్పుడు వర్షం ఏం లేదు, కానీ సిటీ ఎంటర్ అయిన తర్వాత ఫుల్ వర్షము. వర్షంలో ఎక్కడ ఆగకుండా ఇంటికి వచ్చేసాం.